అయితే మిత్రులారా, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎప్సెట్కు ఇంతకుముందు ఉండే అవకాశాలు ఎంత మాత్రం ఉండే అవకాశం లేదు. గత 20-30 ఏళ్లుగా హైదరాబాద్లోని కొన్ని మంచి కాలేజెస్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వారికి కల్పవృక్షంలా మారాయి. ఈ పరిస్థితిలో ఎప్సెట్ కాలేజ్ చేరే విషయాన్ని చాలా సీరియస్ గా పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతము ఇంతకుముందు లాగా ఏవో 4 కోర్సులు తీసుకొని క్యాంపస్ ప్లేస్మెంట్ తీసుకుంటే 4-5 ఏళ్ళలో మంచి సాలరీ వస్తున్నటువంటి పరిస్థితి ఎంత మాత్రం లేదు. కాబట్టి మిత్రులారా, ఎప్సెట్ కాలేజెస్ కానీ మరే ఇతరటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ భవిష్యత్తులో మనుగడ ఉండాలి. సో భవిష్యత్ అంతా అందరికీ నమస్కారం. గత 20-30 ఏళ్లుగా హైదరాబాద్లోని కొన్ని మంచి కాలేజెస్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వారికి కల్పవృక్షంలా మారాయి. అనేక మంది స్టూడెంట్స్ దాన్ని చదువుకొని అద్భుతమైన కెరీర్ సాధించారు. సో జీవితంలో అత్యున్నత స్థానంలో నిలబడ్డారు. సో గత 4 సంవత్సరాల వరకు కూడా మంచి ప్లేస్మెంట్స్ వాళ్ళకు వచ్చింది, టాప్ కాలేజ్ అయిన వారికి. అందువల్ల ఎంసెట్లో టాప్ 10 ఆ టాప్ 15 కాలేజెస్లో సీట్ రావడం అనేది గొప్ప అచీవ్మెంట్ లాగా తెలుగు సమాజం భావించింది. అయితే మిత్రులారా, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎప్సెట్కు ఇంతకుముందు ఉండే అవకాశాలు ఎంత మాత్రం ఉండే అవకాశం లేదు. అటు ఏఐ ఎఫెక్ట్ కానీ, అటు డొనాల్డ్ ట్రంప్ యొక్క విధానాల వల్ల ఒక పెద్ద ఆపద వచ్చినట్టుగా భావించాలి. సో ఏఐ రావడం వల్ల బేసిక్ సర్వీస్ కంపెనీస్ వచ్చేటువంటి ప్లేస్మెంట్స్ గణనీయంగా పడిపోయినాయి. అదేవిధంగా ఏఐ వల్ల ఉత్పత్తి అయ్యే కొత్త ఉద్యోగాలు పెద్దగా వృద్ధి సాధించలేదు. అదే సమయంలో బీటెక్ కూడా కాలేజ్ చదివి యూఎస్లో జిఆర్ఈ రాసి ఎంఎస్ చేసి, లేదా ఇది యూరోప్, ఆస్ట్రేలియాలో కూడా మాస్టర్స్ చేసి సెటిల్ అవ్వడానికి కూడా అవకాశాలు లేవు. ఎందుకంటే విదేశాల్లో కూడా పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవు. ఇటు దేశంలో ఉద్యోగాలు తగ్గిపోయినాయి, విదేశాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల్లో ఎప్సెట్ కాలేజ్ చేరే విషయాన్ని చాలా సీరియస్గా పునఃపరిశీలించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతము ఇంతకుముందు లాగా ఏవో 4 కోర్సులు తీసుకొని క్యాంపస్ ప్లేస్మెంట్ తీసుకుంటే 4-5 ఏళ్ళలో మంచి సాలరీ వస్తున్నటువంటి పరిస్థితి ఎంత మాత్రం లేదు. సో అత్యంత వేగంగా పరిస్థితులు మారిపోతున్నాయి. కాబట్టి మిత్రులారా, ఎప్సెట్ కాలేజెస్ కానీ మరే ఇతరటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ భవిష్యత్తులో మనుగడ ఉండాలి. సో భవిష్యత్ అంతా కూడా యూనివర్సిటీసే. ఎందుకంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండకూడదు అనేది ఎన్ఈపీ నిర్ణయించింది. అది 2 ఏళ్లకో 4 ఏళ్లకో 6 ఏళ్లకో ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండడం అనేది జరగదు. కేవలం భవిష్యత్తు కూడా యూనివర్సిటీస్దే. ఎందుకంటే యూనివర్సిటీస్ ద్వారానే మంచి ఎడ్యుకేషన్ వస్తుందని చెప్పి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ భావించింది. ఎందుకంటే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో R&D కానీ, లేకుంటే ఒక స్టార్టప్ కల్చర్ కానీ, మీకు ఇట్లాంటివి అన్నీ కూడా ఉండడం అనేది సాధ్యం కాదు. ప్రస్తుతము మీకు స్టూడెంట్స్ కంటే ఫీ మీద ఆధారపడి దాని ద్వారా నిర్వహించబడేటువంటి కాలేజెస్కి మనుగడ సాధ్యం కాదు. చాలా భారీ ఎత్తున ఇన్వెస్ట్మెంట్ రావాలి. అది యూనివర్సిటీలో పెట్టాలి, లేదా కార్పొరేట్స్ అన్న పెట్టాలి, లేదా గవర్నమెంట్ అన్న ఫండింగ్ చేయాలి, లేదా అల్యూమిని అన్న కూడా దీనికి మీకు డొనేట్ చేయాల్సి వస్తుంది. ఇట్లా తప్ప ఒక సగటు ఇంజనీరింగ్ కాలేజీకి భవిష్యత్తులో మనుగడ ఉండాలి. యూనివర్సిటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మల్టీ డిసిప్లినరీ కోర్సెస్, తర్వాత ఇంటర్ డిసిప్లినరీ కోర్సెస్ వస్తుంటాయి. కేవలం కంప్యూటర్ సైన్స్ అది సరిపోదు. కంప్యూటర్ సైన్స్తో పాటు మీకు కోర్ ఇంజనీరింగ్ యొక్క నాలెడ్జ్ ఉండాలి. ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్కు ఒక మెకానికల్ ఇంజనీర్ గురించి తెలిసి ఉండాలి. ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్కు ఎలక్ట్రికల్ గురించి అనేది తెలిసి ఉండాలి. అగ్రికల్చర్ గురించి అని తెలిసి ఉండాలి. లా గురించి అనేది తెలిసి ఉండాలి. సో ఇట్లా అప్పుడు మాత్రమే కంప్యూటర్ సైన్స్ యొక్క అప్లికేషన్స్ను, లేదా ఏఐ యొక్క అప్లికేషన్స్ ఆయా డొమైన్లో అప్లై చేయడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి మల్టీ డిసిప్లినరీ, ఇంటర్ డిసిప్లినరీ కోర్సులు మాత్రమే సరైనవని చెప్పి స్వయంగా ఐఐటి హైదరాబాద్ డైరెక్టర్ నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. కాబట్టి అవన్నీ కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇవ్వలేదు. ఇంజనీరింగ్ కాలేజ్ అంత యంత్రాంగం ఉండదు, అంత రీసెర్చ్ ఉండదు, అంత ఫండింగ్ ఉండదు, అంత లాంగ్ టర్మ్ విజన్ ఉండదు. సో కాబట్టి ఇంజనీరింగ్ కాలేజ్కి మనుగడ ఉండదు. ఇంజనీరింగ్ కాలేజ్ చేయడం అనేది చాలా రిస్క్తో కూడుకున్న పని. అందుకనే హైదరాబాద్ ఉండేటువంటి అనేక ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఇప్పటికే యూనివర్సిటీగా మారాయి, అనేక మారబోతున్నాయి. కాబట్టి ఈ స్టూడెంట్స్ అందరూ కూడా కాలేజెస్ ఒక సొంతగా ఉండేటువంటి కాలేజెస్ కంటే యూనివర్సిటీగా మారినవి కానీ, మారుతున్న వాటిలో కానీ చేరడం మంచిది. సో కాబట్టి ఒక వెబ్సైట్లో ఏదో మంచి ర్యాంక్ వచ్చి టాప్ 10 కాలేజీలు వచ్చినంత మాత్రాన మీకు ఏదో అద్భుతం జరుగుతుందంటే అట్లాంటి అవకాశమే లేదు. ఒక టాప్ కాలేజ్ అయినటువంటి వెబ్సైట్ విఎన్ఆర్ కంటే ఒక సగటు పెద్ద యూనివర్సిటీ R&D వింగ్ ఉండేటువంటిది, చాలా మంచి ఫండింగ్ ఉండేటువంటిది చాలా మేలు చేస్తుంది స్టూడెంట్స్కు. ఒక డైవర్సిఫైడ్ అట్మాస్ఫియర్ ఉంటుంది, ఒక క్యాంపస్ కల్చర్ ఉంటుంది, ఒక పీర్ లెర్నింగ్ ఉంటుంది. కాబట్టి
ఈసారి ఎస్బీఐ టాక్స్ సదర్న్ ఎడ్యుకేషన్ కలిసి ఆ పేరెంట్స్ చేసేటువంటి సూచన ఏంటంటే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ బదులు ఒక మంచి యూనివర్సిటీ ఉన్నట్టయితే ఆ యూనివర్సిటీ ఎంచుకోండి. ఈవెన్ ఒక టాప్ రేటెడ్ ఇంజనీరింగ్ కాలేజ్ కంటే కూడా ఒక సగటు యూనివర్సిటీ అనేది చాలా బెటర్. అట్లనే పనికిమాల యూనివర్సిటీస్ కూడా చాలా ఉన్నాయి, మోసం చేసే యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. సో అట్లాంటి వాటి కాకుండా పెద్దగా పబ్లిసిటీ లేకుండా తక్కువ ఫీలో అద్భుతమైనటువంటి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఇచ్చి మంచి క్యాంపస్ కల్చర్, మంచి R&D ఉండేటువంటి యూనివర్సిటీస్ మనం గుర్తించాం. ఒక 5-6 యూనివర్సిటీస్ మీద మన వారితో సంప్రదింపులు జరిపాం. సో వారిలో చేరే వారికి మనం అడ్మిషన్ కౌన్సిలింగ్ గైడెన్స్ కూడా ఇస్తున్నాము. సో వాటి గురించి పూర్తి అవగాహన ఇచ్చే వీడియోలు ఇస్తున్నాం. మనము ఇప్పటికే కావేరీ యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్ తోటి ఇంటర్వ్యూ చేసాం. వారు ఇంతకుముందు మన తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్ ఉండే. అట్లా రానున్న కాలంలో సౌత్లో నార్త్లో ఉండేటువంటి ఒక మంచి ఎఫర్డబుల్ అండ్ క్వాలిటీ యూనివర్సిటీస్ తోటి ఇంటర్వ్యూలు చేసి మీకు సరైన సమాచారం ఇస్తాం. సో ఇంజనీరింగ్ కాలేజ్ మీద అవేర్నెస్ కోసం రెగ్యులర్ జూమ్ మీటింగ్స్ ఉంటాయి. సో జూమ్ మీటింగ్స్ లో జాయిన్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంది, దానిలో క్లిక్ చేయండి. అదే సమయంలో 9256199299 నెంబర్ ఫోన్ చేసినట్టయితే మీకు ఆ వాట్సాప్ లింక్ పంపడం జరుగుతుంది. వివిధ జూమ్ మీటింగ్ల ద్వారా, పర్సనల్ మీటింగ్ ద్వారా, ఆఫ్లైన్ సెమినార్ల ద్వారా మీకు సరైన ఇంజనీరింగ్ కాలేజ్ ఎంపిక చేసుకోవడంలో సహాయం చేయడం కోసం ఎస్బీఐ టాక్స్ సదర్న్ ఎడ్యుకేషన్ మీకు సహకరిస్తుంది. ఈ అవకాశం అందరూ వినియోగించుకోండి. ధన్యవాద్. భారత్ మాతా కీ జై.